ప్రియ పరలోక తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ సన్నిధిలోకి ప్రభువా మరి ఒక్కసారి మా ఆత్మ ప్రాణ శరీరాలు మీకు సమర్పిస్తూ ఆయన మీ యొక్క మార్గంలోనే నడవాలని నిర్ణయం తీసుకొని అది ప్రతి రోజు ప్రభువా మీ సన్నిధిలో మేము మీకు చెప్పుకుంటూ అయా మా కుడి చేయి మీరు పట్టుకున్నారని నమ్ముతూ ప్రభువా మీతో పాటు ఈ రోజు కూడా నడవాలని బహు ఆశతో ప్రభువా మీ సన్నిధిలోకి వచ్చి ఉన్నాం. నీతిమంతుని యొక్క గుడారము ఆనంద కేకలతో ప్రభా నింపబడుతుందని చెప్పిన మీ వాక్య భాగానికి అనుగుణంగా తండ్రి మా జీవితాలు మా ఇళ్ళు మా కుటుంబాలు ప్రభా మీ ఆనందముతో మీ సంతోషముతో మీరిచ్చే ఆనందముతో మీరిచ్చే సంతోషముతో నింపబడులాగున ప్రార్థన చేస్తుంది. మా ఇంటిని మార్చే దేవుడు నువ్వేనయ్యా. మా ఇంటి వాతావరణాన్ని మార్చే దేవుడు నువ్వే యేసయ్యా. మా జీవితాలని మార్చేది నీవే తండ్రి. మా గమ్య స్థానాన్ని మార్చేది కూడా నీవే. మా పిల్లల జీవితాల్ని మార్చేది నీవే. అద్భుత కార్యాలు చేసేది నీవే. నీలోనే సర్వ శక్తి ఉంది ప్రభువా. సర్వాంతర్యామిగా అయా సర్వోన్నతులుగా ఉన్న దేవా, సర్వాన్ని ఎరిగిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా మమ్మల్ని ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని మా మీద బాధ్యత కలిగి మా పట్ల ప్రభా మీకున్న ప్రేమను చూపిస్తూ మీరే మా తండ్రిని ప్రభా ప్రతిరోజు మీరు మాతో మాట్లాడచ్చు. నా కుమారుడా, నా కుమారుడా అని ప్రభా స్వరముతో మాతో మాట్లాడి అయా మమ్మల్ని నెమ్మదిపరుస్తున్న దేవా, సమాధానపరిచిన దేవా. దేవా మాలో ఉన్న సమస్త ప్రభా నేను భారాల్ని మీ మీద వేసుకొని మమ్మల్ని నడిపిస్తున్న దేవానికి వందనాలు. మీ వాక్యముతో మాతో మాట్లాడమని అడగచ్చు అయా. బహు వినయముతో మీ మీద ఆధారపడచ్చు ప్రభువా. పరిశుద్ధాత్మ దేవ మీ మీద ఆధారపడచ్చు. ఆత్మదేవ వాక్యంలో ఉన్న మర్మాలను మాకు తెలియపరిచి మమ్మల్ని నడిపించమని అడగచ్చు. మీరు ఎలా నడిచారో యేసయ్య ఈ లోకంలో అలాగా అదే బాటలో అదే శక్తిలో అదే అదే ప్రభానైనా అధికారంతో మమ్మల్ని కూడా నడిపించమని అడగచ్చు. పరిశుద్ధాత్మ దేవుని చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభు యొక్క మహా గొప్ప నామంలో మీ అందరికి కూడా స్వాగతం, వందనాలు. ఆమె హల్లెలూయా. రాత్రంతా ప్రభు మనకి మంచి నిద్రనిచ్చారు. వేకువజామున లేవడానికి మనకి ఆ మన ఆత్మలో దేవుడు మనతో మాట్లాడుచు, మన హృదయంలో దేవుడు భారం పెడుతూ వేకువజామున ఆయన సన్నిధిలో మనం ఉండాలని, ఆయన యొక్క మాటలు వినాలని ఆయన ఎంతగానో ఇష్టపడుచు ఉన్నాడు. హల్లెలూయా. దేవుని శక్తిలో నడుచుట, అద్భుతాలు చేయుట అనే ఈ యొక్క అంశం యొక్క సబ్జెక్ట్ లో మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈ సబ్జెక్ట్ ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అని అంటే, ఎందుకు ఈ సమయాల్లో ఎంత ప్రాముఖ్యత ఎందుకు అని అంటే, అంత్య దినాల్లో ఉన్నాం. సువార్తను ప్రకటించడానికి ఎన్నో ఆటంకాలు రానున్న దినాల్లో మనం చూస్తూ ఉంటాం. అయితే వీటన్నిటి మధ్యలో దేవుని శక్తి యొక్క ప్రదర్శన, దేవుని శక్తి యొక్క ప్రకటీకరణ అనేది చాలా ప్రాముఖ్యం. దేవుని మాటలు మాత్రమే కాదు కానీ ఆ మాటలతో పాటు దేవుని యొక్క శక్తిని కూడా ఆ యొక్క ఆ యొక్క స్థలాల్లో, ఆ యొక్క పరిచర్య విషయాల్లో మనం చూడాలి. హల్లెలూయా. మనం ఎవరికైనా ప్రార్థన చేస్తున్నామని అంటే కేవలము ఆ ప్రార్థనకి ఏదో కేవలం మాటలు మాత్రం ఉండకుండా ఆ ప్రార్థనకి దేవుని యొక్క శక్తివంతమైన కార్యాలు కూడా మనం చూసే రీతిగా మనము సిద్ధపరచబడాలి. హల్లెలూయా. ఇది సిద్ధపాటు పాఠాలు ఇవన్నీ కూడా. ఆమేన్. హల్లెలూయా. మనం ఈ రోజు నుంచి యేసయ్య ద్వారా జరిగిన గొప్ప కార్యాలు మనం వాటిని మననం చేస్తూ ఉంటాం. అయితే ఆ యొక్క వాక్య భాగాల్ని కేవలం మననం చేసే వారిగా మాత్రమే కాకుండా యేసయ్య ద్వారా జరిగిన ఆశ్చర్య కార్యాలు ఎలా జరిగినాయి, ఎవరు వచ్చారు, ఎలా మాట్లాడారు, వాళ్ళు ఆరాధన చేస్తే వాళ్ళకి అద్భుతాలు జరిగాయి, వాళ్ళ నోటి ద్వారా కొన్ని మాటలు మాట్లాడారు, విశ్వాసపు మాటలు మాట్లాడితే గొప్ప విశ్వాసం అయ్యా
అని యేసు ప్రభు చెప్పి ఆ గొప్ప విశ్వాసము ద్వారా వాళ్ళ యొక్క అవసరాలు తీర్చబడ్డాయి. ఆశ్చర్యకార్యాలు జరిగాయి. సో ఆ విషయాలు మనం మననం చేస్తున్న సమయాల్లో రెండు విషయాల్ని మనం మనసులో పెట్టుకుందాం. ఒకటి, యేసు ప్రభు ద్వారా ఈ ఆశ్చర్యకార్యాలు ఎలా జరిగాయి, ఎవరికి జరిగాయి, ఎక్కడ జరిగాయి, ఏ వాతావరణంలో జరిగాయి, ఇవన్నీ కూడా మనం నేర్చుకోబోతున్నాం. దాంతో పాటు యోహాను 14:12 అనుగుణంగా నాయందు విశ్వాసం ఉంచువాడు నేను చేయు క్రియలు చేయును అని యేసు ప్రభు చెప్పారు. ఆయన ద్వారా జరిగిన కార్యాలు అది మన ద్వారా కూడా జరుగుతాయి. హల్లెలూయా. ఎవరి ద్వారా అంటే విశ్వసించు ప్రతి వాని ద్వారా, మీ ద్వారా, నా ద్వారా. ఒకవేళ మీరు యేసు ప్రభుని మీ ప్రభువుగా, మీ యొక్క రక్షకునిగా మీరు స్వీకరించారు, విశ్వసిస్తూ ఉన్నారు, మీ పాపాల నిమిత్తం యేసయ్య మరి శిలువ మీద ఆయన మరణించాడు అని మీరు నమ్ముతూ ఉన్నారు, మీరు ఆయనతో పాటు మరణించారు, ఆయనతో పాటు పాతి పెట్టబడ్డారు, ఆయనతో పాటు లేపబడ్డారని మీరు నమ్ముచూ ఉన్నారు. మీరు ఈ లోకాన్ని విడిచి మీరు సంఘముతో అంటే దేవుని శరీరం, యేసు ప్రభు శరీరంలో మీరు కూడా జతపరచబడి ఉన్నారు. మనము లోకం నుంచి వేరు చేయబడి ఉన్నా, మనము లోకానికి ఇక స్నేహము, లోకముతో ఇక మన స్నేహము లేదు. ఇంకా మన స్నేహము దేవునితోనే, మన సంబంధము దేవునితోనే, మన సహవాసము దేవునితోనే. మనం ఆయనతో పాటే మనం నడిచే వారంగా ఉంటూ ఉన్నాం. అయితే అట్లాంటి మరి వేరుపాటు కలిగిన జీవితము, యేసు ప్రభువే ప్రభువుగా స్వీకరించిన జీవితము, ఇక ప్రతిరోజు కూడా ఆయన నన్ను నడిపిస్తాడు, ఆయన నన్ను నడిపించే దేవుడు, ఆయన నా గొప్ప కాపరి, నేను ఏ బాటలు నడవాలో ఆ బాటని ముందుగానే సిద్ధపరిచి నాకు చూపించే దేవుడు. ఒక అడుగు ముందుకు వేయాలంటే ఆయన నా కుడి చేయి పట్టుకున్నాడు కాబట్టి ఆయన అడుగుల్లోనే నేను అడుగులు వేస్తాను అనే ఒక సమర్పణ కలిగిన జీవితంగా మీరు ఉంటే గనుక తప్పకుండా మీ ద్వారా, నా ద్వారా, మనందరి ద్వారా దేవుని యొక్క ఆశ్చర్యమైన శక్తివంతమైన కార్యాలు, మన నోటి ద్వారా పలుకుతున్న పలుకులు, దేవుని మాటలు మాట్లాడుతున్న సమయాల్లోనే వాళ్ళ జీవితాల్లో వినుచున్న శ్రోతల జీవితాల్లో దేవుని కార్యాలు కూడా మనం చూస్తూ ఉంటాం. యేసు ప్రభు సజీవుడని మన ద్వారా ప్రకటించబడాలన్నది అపోస్తల కార్యాల 1:8 తెలియపరచబడింది. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వచ్చినప్పుడు మీరు సాక్షులుగా ఉంటారు. మీరు యెరూషలేములోను, యూదయ, సమరయ, మీరు భూదిగంతంలో సాక్షులుగా ఉంటారు. సాక్షులుగా అంటే యేసు ప్రభు సజీవుడని, ఆయన 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 ఈ లోకానికి దేవుని కుమారుడుగా వచ్చాడు, చనిపోయాడు, కానీ మూడో దినాన లేచాడు. అనేక మంది ఆయన చూశారు. అనేక మంది అనేక మంది వందలాది మంది ఆయన్ని చూశారు. ఆయన సజీవుడని నమ్మే రీతిగా ఆయన యొక్క రుజువులు ఆయన యొక్క రుజువులు అనేవి కనబడ్డాయి. ఆయన మాట్లాడారు. ఆయన ఎంతో మహిమతో నింపబడిన దేవుని కుమారుడని ఆయన అనేక మందితో ఆయన మాట్లాడి ఉన్నారు. అయితే ఆయన సజీవుడు అన్నది ఈ రోజు కూడా నీ ద్వారా, నా ద్వారా అదొక రుజువుగా, అదొక సాక్ష్యకరమైన విషయంగా మన ద్వారా ఆయన చేస్తున్న ఆశ్చర్యమైన కార్యాలు, మాటలు కార్యాలు, కేవలం మాటలు మాత్రమే కాదు, కార్యాలు కూడా మనము చూసే రీతిగా మనం సిద్ధపరచబడాలి. హల్లెలూయా. హల్లెలూయా. మరి దానికి మనము దేవుని వాక్యాన్ని మనం మననం చేయాలి. అందుకని మనం ఈ రోజు నుంచి మనం యేసు ప్రభు ద్వారా జరిగిన ఆశ్చర్యమైన కార్యాలు, ఇలాంటి కార్యాలు నీ జీవితం ద్వారా, నా జీవితం ద్వారా కూడా మన విశ్వాసులం కాబట్టి తప్పకుండా జరుగుతాయి. తప్పకుండా జరుగుతాయి. ఇది మనం విశ్వసించాల్సిందే. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తా ఉంది. మనం దేవుని వాక్యం మీద ఆధారపడుతున్నాం, కానీ మన ఫీలింగ్స్, మన యొక్క ఆలోచనలు కానీ, మన యొక్క భావనలు కానీ, మన చుట్టూ ఉన్న పరిస్థితులు కానీ, రిపోర్ట్స్ కానీ, దానిలో ఏం రాస్తుందో కా- అసాధ్యమైన విషయాల్లో ఉంటూ ఉన్నదా, వాటి గురించి మనము పెద్దగా మనం పెద్దగా ఆలోచించం. కానీ మనం ఏం ఆలోచిస్తామంటే దేవుని వాక్యములో ఏమి రాస్తుందో దాని ప్రకారంగానే మనం ఆలోచిస్తూ ఉంటాం. హల్లెలూయా. మత్తయి సువార్త 8వ అధ్యాయము 1వ వచనం నుంచి మనము 4వ వచనం వరకు ఈ రోజు మనం మననం చేయబోతున్నాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము. సో నా విన్నపము, మీ యొక్క బైబిల్స్ తెరవండి. దేవుని యొక్క వాక్య భాగాన్ని మన అందరం కలిసి మనం మననం చేద్దాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా దేవునికి చాలా ప్రాముఖ్యమైన వ్యక్తే. ఆమేన్. హల్లెలూయా. ఈ ఈ మాటలు మనందరికి కూడా మత్తయి సువార్త 8వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం 9వ అధ్యాయం 34వ వచనం వరకు
యేసు ప్రభు యొక్క గొప్ప అధికారము, శక్తి ఎంత గొప్పగా ఆయన ద్వారా అది పనిలోకి వచ్చిందో మనం చూస్తాం. ఆయనకి ఎంత గొప్ప అధికారం, ఎంత గొప్ప శక్తి అన్నది మనకి ఇవ్వబడిందో, ఆయన ద్వారా పనిలోకి వచ్చిందో ఆ విషయాన్ని మనం మత్తయి సువార్త 8వ అధ్యాయం 1వ వచనం నుంచి మన 9వ అధ్యాయం 34వ వచనం దాకా మనం చూస్తాం. అయితే ఈ వాక్య భాగంలో మత్తయి సువార్త 8వ అధ్యాయం 1 నుంచి 4 వరకు యేసు ప్రభు ఒక కుష్టి రోగిని స్వస్థపరచుట. ఈ స్వస్థత అనేది కేవలము ఏదో బాహ్యకరమైన శరీరపరమైన స్వస్థత మాత్రమే కాదండి. ఈ స్వస్థత అన్నది యేసు ప్రభు స్వస్థపరిచిన ఇక కుష్టి రోగి యొక్క జీవితం చూసినట్లయితే కేవలం బాహ్యంగా స్వస్థత మాత్రమే కాదు గాని అంతరంగములో స్వస్థత, అంతరంగములో శుద్ధీకరణ, తన ఆత్మలో కార్యం జరిగింది, తన యొక్క ప్రాణంలో కార్యం జరిగింది, శరీరంలో కార్యం జరిగింది. ఆమేన్, హల్లెలూయా. చాలా అద్భుతమైన స్వస్థత, అద్భుత కార్యం ఇది. డాక్టర్స్, నేను కూడా డాక్టర్ని, నేను కూడా ఫిజిషియన్ని. డాక్టర్స్ డాక్టర్ గారిని చూసినట్లయితే కేవలము శరీరాన్ని మాత్రమే స్వస్థపరచగలరు, అది కూడా కొంతవరకు మాత్రమే. కానీ దేవుడు, సత్యమైన దేవుడు, ఒక వ్యక్తి యొక్క యావత్తు, ఆ వ్యక్తిలో ఏ ఏ భాగాలు ఉన్నాయో, ఆత్మ, ప్రాణ, శరీరము, అన్ని భాగాల్లో స్వస్థత, విడుదలని తీసుకురాగలడం. ఇది కేవలం దేవునికి మాత్రమే సాధ్యం. ఇది కేవలం దేవునికి మాత్రమే సాధ్యం. అందుకని చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయం 1వ వచనంలో ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహు జన సమూహములు ఆయన్ని వెంబడించింది. ఆయన కొండ మీద నుంచి దిగి వచ్చినప్పుడు అని అంటే, మనం దాని పైన భాగాల్లో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం దాకా చూసినట్లయితే కొండ మీద బోధ, యేసు ప్రభు తన శిష్యులకి అనేక విషయాలను బోధించాడు. బోధ చాలా ప్రాముఖ్యము. బోధ అని అంటే దేవుని యొక్క మార్గం ఏమిటి, దేవుని యొక్క విధి విధానాలు ఏమిటి, ఆయన యొక్క స్వభావం ఏమిటి, ఆయన ఎట్లాగా కార్యం చేస్తూ ఉంటాడు, ఆయన ఏ రీతిగా ఆయన ఆయన ఏ రీతిగా నీతిమంతునిగా, ఆయనకు ఆయన వాక్యానుసారంగా ఎలాగా ఆయన ఆయన కార్యాలు చేస్తూ ఉంటాడో యావత్తు విషయాలు అది బోధలో మనము నేర్చుకుంటూ ఉంటాం. ఇప్పుడు మనము కూడా చేస్తుంది కూడా బోధే. ఇప్పుడు నా ద్వారా జరుగుతుంది కూడా బోధ. ఇట్స్ ఎ టీచింగ్ ఆఫ్ గాడ్స్ వర్డ్. సో దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉండగా మనము నేర్చుకుంటూ నేర్చుకుంటూ ఉంటే, ఒక వ్యక్తులుగా ఉంటే గనక మనం స్థిరపరచబడుతూ ఉంటాం. హల్లెలూయా. దేవుని వాక్యములో స్థిరపరచబడుట చాలా ప్రాముఖ్యం అండి, చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే నిలకడగా ఉండాలి మన జీవితం. అంత్య దినాల్లో ఉన్నాం, అనేకమైన విషయాలు. ఇటు చూస్తే భూకంపాలు ఉంటాయి, అటు చూస్తేనేమో యుద్ధాలు ఉంటాయి, ఇటు చూస్తేనేమో రోగాలు ఉంటాయి. ఒకరోజు కరోనా అంటారు, ఒకరోజేమో భూకంపం అంటారు, ఒకరోజేమో ఒకరోజేమో యుద్ధం అంటారు, ఒకరోజేమో అసలు ఎట్లా మరణిస్తామో తెలియదు అంటారు. అసలు ఏంటి పరిస్థితులు అర్థం కాని పరిస్థితులుగా ఉంటారు. ఒకరోజేమో జైలు అంటారు, ఒకరోజేమో చాలా విషయాలు. ఇక ఎటు చూసినా సరే మరణం, మరణం, మరణం అనే ఒక విషయమే వినబడతా ఉంటుంది అన్నమాట. అయితే వాటన్నిటి మధ్యలో మనము వేలకు వేల మంది ఇటుపక్క పడిపోయినా, వేలకు వేల మంది ఇటుపక్క పడిపోయినా సరే, నా మీదకు మటుకు, నా గుడారం మీద మటుకు ఎటువంటి రోగము గాని, తెగులు గాని, అపవాది శక్తులు గాని విజయం పొందుకోలేవు. హల్లెలూయా. మన జీవితాలు దేవుని రాజ్యంలో స్థిరపరచబడి ఉన్నాయి. అది ఆ ఆ యొక్క స్థిరత్వం ఉన్నది ఎలా వస్తుందంటే దేవుని వాక్యపు బోధలో ఉందన్నమాట. హల్లెలూయా. దేవుని వాక్యపు బోధని మనం విని, మనము మనము స్వీకరించి, మనం అర్థం చేసుకుని, మనం స్వీకరించి, మనం దాచిపెట్టుకొని, ఆ యొక్క బోధకు అనుగుణంగా జీవించాలని ఒక నిర్ణయం తీసుకొని, మన పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము మనం ప్రతిరోజు మనం పొందుకుంటూ, మనం స్వీకరిస్తూ ఆ బోధలో నడవాలనే ఒక ఆశ. ఆకలి దప్పులు, నీతి కొరకు ఆకలి దప్పుల వారు, ఆకలి దప్పులతో ఉన్నవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. నీతి కొరకు అంటే వాక్యంలో మేము నేర్చుకున్న విషయాల్లో ప్రభా మమ్మల్ని మీరు నడిపించండి ప్రభా, కేవలం వినువారిగా కాదు, విశ్వాసపు అడుగులు వేయువారిగా తండ్రి మీరు మమ్మల్ని మార్చండి అని మనము దేవునితో మనం మాట్లాడుచు
మన జీవితాలను దేవుని సమర్పిస్తూ ప్రతిదినము సమర్పిస్తూ ఆయనతో పాటు నడిచే వారంగా ఉంటే గనుక ఆయనతో పాటు నడిచే వారంగా ఉంటే గనుక తప్పకుండా మన జీవితాల్లో దేవుని వాక్యం అన్నది మన ఆత్మ ప్రాణ శరీరంలో అది కనబడతా ఉంటుంది. హల్లెలూయా. దేవుని వాక్యము దేహధారి అయి, యేసు ప్రభు దేహధారి అయి ఆయన జీవితంలో ఆలోచనలు దేవుని వాక్యంతో నింపబడ్డాయి. మాటలు దేవుని వాక్యంతో నింపబడ్డాయి. ఆయన యొక్క కార్యాలు దేవుని వాక్యంతో నింపబడ్డాయి. సమస్త విషయాలు దేవుని వాక్యంతో నింపబడుతూనే ఉన్నాయి. హల్లెలూయా. నింపబడి ఉన్నాయి, నింపబడుతూనే ఉన్నాయి. ఆయన జీవితం ద్వారా కేవలము వాక్యమే అది కనబడుతూ ఉన్నది. హల్లెలూయా. ఎక్కడైతే దేవుని వాక్యముతో నింపబడుట, స్థిరపరచబడుట, స్థాపించబడుట, వాక్యములో నడుచుట, వాక్యమే జీవమై మారుట, అది అది ప్రతి విశ్వాసి జీవితంలో కనబడాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశమే, చిత్తమే. హల్లెలూయా. అయితే చూడండి, ఇక్కడ యేసు ప్రభు ఒక కుష్టి రోగిని స్వస్థపరుస్తున్నాడు. యేసు ప్రభు ఒక కుష్టి రోగిని స్వస్థపరిచాడు. ఈ స్వస్థతలో మనం కేవలము శరీరపరమైన స్వస్థత మాత్రమే కాదు గాని, ఒక మనిషిలో ఉన్న, మీలో ఉన్న, నాలో ఉన్న, మన ఆత్మలో గాని, మన ప్రాణంలో గాని, మన శరీరంలో గాని యావత్తు హోల్సమ్ హీలింగ్, యావత్తు ఒక పరిపూర్ణమైన స్వస్థత, విడుదల, ఒక స్వతంత్రమైన జీవితాన్ని జీవించడానికి పరిపూర్ణమైన విడుదల అవసరం. ఆ విషయాన్ని మనం ఇక్కడ నేర్చుకోబోతున్నాం. హల్లెలూయా. ఐఎమ్ సో ఎక్సైటెడ్, చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఈ విషయాన్ని అసలు మనం తెలుసుకోబోతున్నాం. ఇది ఒక అసాధ్యమైన కార్యం, ఏ డాక్టర్ కన్నా సరే అసాధ్యమే. ఇది కేవలం దేవునికి మాత్రమే సాధ్యం. హల్లెలూయా. అయితే ఇక్కడ కుష్టి రోగి గురించి మాట్లాడుట చాలా ప్రత్యేకం. ఎందుకనంటే కుష్టి రోగి అనంటే యూదుల మధ్యలో ఒక కుష్టి రోగి ఉండలేడు. అది చాలా ఆ భయంకరమైన రోగం అన్నమాట. చాలా మంది భయపడుతూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళకు కూడా వస్తుందేమో అన్న ఇదిలో అన్నమాట. బైబిల్లో చూసినట్లయితే కుష్టి రోగాన్ని ఎలా చూస్తున్నారు అంటే, ఇది ఒక పాపము. ఆ వ్యక్తి పాపం చేశాడు, దేవుని శిక్షతో అతను అనుభవిస్తున్నాడు అనే రీతిగా ఆలోచించే విధానము. ఈ కుష్టి రోగి కూడా, అతని మనసులో కూడా ఇట్లాంటి ఆలోచనలు ఉన్నాయన్నమాట. నాకు కుష్టి రోగం ఉంది, నేను నేను పాపం చేసిన వాడిని, నా అంతరంగము సరిగ్గా లేదు. అతనికి తెలుసు అనమాట ఆ విషయం. నా అంతరంగము సరిగ్గా లేదు, నేను పాపినే, అందుకని నాకు ఈ రోగం వచ్చింది అనే ఒక భావన కలిగిన వ్యక్తి అనమాట. నా లోపల ఎక్కడో సరిగ్గా లేదు, ఒక అశుద్ధమైన జీవితాన్ని, ఒక పాపము చేసిన జీవితంగా ఉంది నాది. దానికి నా యొక్క శరీరంలో కూడా శిక్ష. చూడండి, ఆ నా జీవితం సరిగ్గా లేదు, నా అంతరంగం సరిగ్గా లేదు, నా యొక్క శరీరం సరిగ్గా లేదు. అంటే బోత్ ఫిజికలీ అండ్ స్పిరిచువలీ, రెండు విషయాల్లో అతను ఇబ్బంది పడుతూ ఉన్నాడు అనమాట. అసలు ఆయనకి అంటే ఆ యొక్క కుష్టికి, ఆ కుష్టి రోగికి జనాలకి మధ్యలో కనీసం 6 అడుగులు ఉండాలన్నమాట. అది యూదుల మధ్యలో ఉన్న ఒక ఆనవాయితీ. అది 6 అడుగులు ఉండాలి, 6 అడుగులు దూరంలోనే ఉండాలన్నమాట. అలాగా అలాగా అంత దూరంలో ఉండి మాట్లాడాలి. అతని దగ్గరికి ఎవ్వరు రాలేరు, అతన్ని ఎవరు ముట్టలేరు. అతన్ని అలాగా తిరస్కరించారు సమాజంలో. అతడు ఒక తిరస్కరించబడిన వ్యక్తి అన్నమాట. ఇది మన లేవీలు రాసిన లేవీలు మన పుస్తకంలో, మన 13వ అధ్యాయం 45వ వచనం మనం చూస్తాం. ఆయన ఆయన్ని, నువ్వు అశుద్ధమైన వ్యక్తివి, నువ్వు అశుద్ధమైన వ్యక్తివి, నువ్వు పాపివి అని అతని మీద మాటలు మాట్లాడే పరిస్థితి. అతన్ని ఎలా చూస్తారంటే జనాలు, అంటే యూదులు ఎలా చూస్తారంటే, కుష్ఠరోగులు ఎలా చూస్తారంటే, ఇతను చనిపోయాడు, ఇతను చనిపోయాడు అంటే, ఎందుకంటే పాపం చేశాడు కదా, మరి పాపానికి జీతం ఒక మరణం కదా, అంటే ఆ రీతిగా అన్నమాట. ఇతను ఒక చచ్చిపోయిన వాడు, ఇతని దగ్గరికి వెళ్ళకూడదు, ఇతను మనం ముట్టకూడదు అనే పరిస్థితి అనమాట. ఇతన్ని వెలివేశారండి, సమాజం నుంచి వెలివేసిన పరిస్థితి అనమాట. సో అది సో అలాంటి అలాంటి ఒక ఆ, అంటే కుష్టి రోగంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళని ఆ రోజుల్లో, సో అలాంటి పరిస్థితి అనమాట, వాళ్ళని వెలివేశారు. ఇది మనం లేవీలు రాసిన పుస్తకంలో 13వ అధ్యాయంలో మనం చూస్తాం, 45, 46 మీరు చూసినట్లయితే కనుక, ఇతడు అశుద్ధమైన వ్యక్తి,
ఇతను పాపి అని అతని మీద మాట్లాడే పరిస్థితి అనమాట. అయితే అతను అందరి మధ్యలోకి రాలేడు. అందరి మధ్యలోకి రాలేడు. అతను గనక వస్తే గనక జనాలు దూరం దూరం వెళ్ళిపోయే పరిస్థితి అనమాట. సో ఇవన్నీ చూస్తా ఉంటే ఒకసారి ఆలోచించండి, ఆ కుష్టి రోగి పరిస్థితి ఎలా ఉంటుందో. కేవలం ఒక శరీరపరమైన రోగం మాత్రమే కాదండి, లోపల ఎన్నో గాయాలుంటాయి. లోపల ఎన్నో బాధలుంటాయి, ఇబ్బందులుంటాయి, ఒంటరితనం ఉంటది, నన్నెవరు ప్రేమించట్లేదని. ఎందుకంటే ప్రతి వ్యక్తిలో ఒక లోటు ఉంటుంది అనమాట. ప్రేమ 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 కావాలన్న ఒక లోటు ఉంటుంది. అది కేవలం దేవుడు మాత్రమే తీర్చగలడండి. కానీ మానవుల్లో, సగటు మానవుల్లో చూసినట్లయితే కనుక ప్రేమ కావాలి అనే ఒక విషయం ఉంటుంది. కానీ అతనికి ప్రేమ దొరకదు. ఎందుకంటే ముట్టేవాడు లేడు, దగ్గర కూర్చొని మాట్లాడేవాడు ఉండడు. సో ఇలాంటి ఒక ఒంటరి జీవితం, తిరస్కరించబడిన జీవితం అన్నమాట. వాళ్ళ యొక్క అతని యొక్క కుటుంబంలో నుంచి, సమాజంలో నుంచి వెలివేసిన జీవితం అది. ఎంతగా ఇబ్బంది పడుతూ ఉంటాడు కదండి. మనసులో ఎంతో ఇబ్బందులు ఉంటాయి, ఎన్నో బాధలు ఉంటాయి, హృదయంలో ఎంతో వేదన ఉంటుంది, ఎన్నో గాయాలు ఉంటాయి. ఎంత వేదన అనుభవిస్తూ ఉంటాడో తన యొక్క హృదయంలో, మనసులో గాని. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆ కుష్ఠరోగి, ఇలాంటి ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్న ఆ కుష్టి రోగి జీవితాన్ని యేసుప్రభు మార్చాడు. హల్లెలూయా. యేసుప్రభు ఆయన జీవితాన్ని మార్చేశాడు. సో ఇది మనం మత్తయి సువార్తలో మన ప్రప్రదమైన ఒక అద్భుత కార్యంగా మనం చూస్తూ ఉన్నాం. మన పై భాగాలను మనం మత్తయి సువార్త 7వ అధ్యాయం దాకా మనం చూసినట్లయితే, 5వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం దాకా యేసుప్రభు యొక్క బోధన మనం చూసాం. కానీ కానీ ఇప్పుడు 8వ అధ్యాయంలో 1వ వచనం నుంచి 4వ వచనం దాకా యేసుప్రభు యొక్క మొదట ఆశ్చర్య కార్యము అనేది ఈ యొక్క పుస్తకంలో, మత్తయి సువార్తలో మన యొక్క మొదట ఆశ్చర్య కార్యంగా ఇది మనం చూస్తూ ఉన్నాం. అయితే యేసు ప్రభు ఏం తెలియపరుస్తూ ఉన్నాడు ఈ కుష్ఠరోగికి అని అంటే, ఆయనే దేవుని కుమారుడని, ఆయన దేవునితో సమానమని, ఆయన యందు ఎంత శక్తి ఉన్నదంటే, ఆ శక్తి ఒక వ్యక్తి జీవితాన్ని యావత్తు మార్చగలదని, యావత్తు స్వస్థపరచగలదని, విడుదల చేయగలదని, అద్భుతం చేయగలదని అక్కడ తెలియపరుస్తున్నారు. కుష్టి రోగి జీవితం మారాలి అని అంటే అది మానవ పరంగా అసాధ్యమే. అది దేవుని పరంగా మాత్రమే సాధ్యం. 2 రాజులు 5:7 చూసినట్లయితే కుష్ఠరోగిని స్వస్థపరిచేది పరిపూర్ణ స్వస్థత. కేవలము ఒక శరీరపరమైన స్వస్థత మాత్రమే కాదండి, అంతరంగంలో యావత్తు ఒక పరిపూర్ణమైన స్వస్థత దేవునికి మాత్రమే సాధ్యము. హల్లెలూయా. మరి యేసు ప్రభు ఇంకొక విషయం కుష్ఠరోగితో స్పష్టపరుస్తున్నాడు. అదేమిటి అని అంటే, అంతరంగంలో పాపం ఉంది కదా, ఆ పాపం యొక్క ఆ పాపాన్ని తీసివేసేది ఎవరంటే యేసు ప్రభువే. ఆయనే రక్షకుడు. ఆయనే అంతరంగ జీవితాన్ని శుద్ధీకరించేది, ఆ వ్యక్తి యొక్క పాపాన్ని క్షమించేది, క్షమాపణలోకి తీసుకువచ్చేది యేసు ప్రభువే. ఒక వ్యక్తి యొక్క అంతరంగంలో అపరాధిని, నేను మంచివాడిని కాదు, నేను ఈ యొక్క సమాజంలో నేను మంచివాడిని కాదు, అందుకే నన్ను సమాజం వెలివేసింది అని లోపల లోపల అపరాధత్వంతో నింపబడి, ఒక సిగ్గుతో నింపబడి, ఒక భయముతో నింపబడి, లోకానికి దేవునికి దూరంగా వెళ్ళిపోతున్న జనాల యొక్క జీవితాలు, అంతరంగ జీవితాల్లో మార్పును తీసుకొచ్చేది, వాళ్ళ యొక్క పాపాలని, అపరాధాలని క్షమించగలిగేది అది కేవలం యేసు ప్రభు మాత్రమే. ఎందుకంటే యేసు ప్రభువే శిలువ మీద మన పాపాలని, యావత్తు మానవ జాతి యొక్క పాపాల యొక్క శిక్షని, మరణాన్ని ఆయన మీద వేసుకున్నాడు కదా. ఆయన రుధిర దారల్లో ఆయన కార్చిన రక్తం, ఆ రక్తములో మానవుని యొక్క పాపం అన్నది కడిగివేయబడింది. హల్లెలూయా. సో ఇక కుష్టి రోగికి ఆయన తెలియపరుస్తున్నాడు అనమాట, నీ అంతరంగంలో ఉన్న పాపము, అపరాధము అన్నది అది తీసివేయబడుతుందంటే రక్షకుడు, యేసు ప్రభు రక్షకుడు అని ఆయన తెలియపరుస్తున్నాడు అనమాట. ఆమేన్. హల్లెలూయా. అని తెలియపరుస్తున్నాడు. చూద్దామండి చిన్నగా 1వ వచనం నుంచి 4వ వచనం వరకు ఇదంతా కూడా పరిచయమే. సో మీరు ఈ యొక్క వాక్య భాగాన్ని చదువుతూ ఉన్న సమయాల్లో
వాక్యాన్ని ఇంకా ఇంకా విశదపరిచి ఇంకా లోతుల్లోకి వెళ్ళడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. కేవలం ఒక కుష్టి రోగి అని మాట చెప్తాం వల్ల, అక్కడ మనం రెండో వచనంలో ఒక కుష్టి రోగి అనే ఒక మాట అక్కడ రాసింది. కానీ దాని వెనకాల చూడండి ఎంత విషయం ఉందో. ఒక కుష్టి రోగి యొక్క జీవితము ఎంత దారుణాతి దారుణంగా సమాజంలో ఉంటూ ఉంటుందో, అతని పరిస్థితులు చూడండి ఎంత దారుణంగా ఉంటాయో. మరి అలాంటి వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఆమె హల్లెలూయా. చూద్దామంటే ఒకటో వచనం. ఆయన మత్తయి సువార్త 8వ అధ్యాయం 1 నుంచి 4 చాలా ప్రాముఖ్యమైన వాక్య భాగాలు ఇవి. ఇవి మనం ఒక్కొక్క వాక్యాన్ని మననం చేస్తున్న సమయాల్లోనే, మీరు ఈ వాక్యం మీరు వింటున్న సమయాల్లోనే ఈ వాక్యం నా కోసం కూడా ప్రభా, ప్రభా ఈ వాక్యం నా కోసం కూడా, నాలో కూడా ప్రభా ఒంటరితనం ఉంది, నాలో కూడా ప్రభా ఆయన తిరస్కారంగా, ఆయన తిరస్కరించిన జీవితంగా ఉంది ప్రభా. నా భర్త నన్ను ఎప్పుడూ అంతగా ప్రేమించకుండా ఉంటూ ఉన్నాడు. నా భార్య పెద్దగా నన్ను ప్రేమించకుండా ఉంటా ఉంది. మన జీవితాలు కూడా ఇక్కడ ఈ యొక్క వాక్య భాగాలు కనబడుతూ ఉంటాయి. ఒంటరితనం అనేది చాలా చాలా దారుణమైన ఒక సమస్య. ప్రతి మానవుని జీవితంలో చూసేది ఒంటరితనం, ఒక లేమితనం అన్నమాట. దేవుని ఒక ప్రేమ లేదు, ప్రేమ లేదు, ప్రేమ కావాలి అనేది ఒక లోటు అనేది కనబడుతూ ఉంటుంది. ఈ మాటలు చెప్తూ ఉంటుంటే ఈ మాటల్లో మీ జీవితాలు కూడా కనబడుతూ ఉంటాయి, నా జీవితాలు కనబడుతూ ఉన్నాయి. అయ్యా, నాకు కూడా స్వస్థత కావాలి. కేవలం నాకు శరీర స్వస్థత మాత్రమే కాదు, నా అంతరంగంలో ప్రభ స్వస్థత నాకు అవసరమే. యేసయ్యా నీ దగ్గరికి వస్తూ ఉన్నాను. ఎలాగైతే ప్రభ జన సమూహం మీ దగ్గరికి వచ్చారో, ఈరోజు నేను కూడా మీ దగ్గరికి వచ్చాను ప్రభు. హల్లెలూయా, నేను కూడా వచ్చానయ్యా. నన్ను కూడా స్వస్థపరచు ప్రభు. కేవలం నాకు శరీరపరమైన స్వస్థత మాత్రమే కాదు, నా అంతరంగంలో కూడా ప్రభా, నాలో ఎక్కడైనా పాపం ఉందా ప్రభా, పాపాన్ని చూపించండి, అపరాధత్వాన్ని తీసివేయండి ప్రభా. ఒక లోన్లీనెస్, ఒంటరితనాన్ని తీసివేయండి ప్రభా. తిరస్కరించే విషయాల్ని తీసివేయండి ప్రభా. రిజెక్షన్ ఐ డోంట్ వాంట్ లాడ్ ఇన్ మై లైఫ్. నాకు తిరస్కారం అనేది వద్దు ప్రభువా. జనాలు దగ్గరకు వస్తారు నా దగ్గరికి, నేను కూడా దగ్గరికి వెళ్తూ ఉంటాను. మంచిగా ప్రేమ అనేది, మంచిగా ఇరువురు మంచిగా ప్రేమించుకుంటూ ఉంటాం, మంచిగా మాట్లాడుతూ ఉంటాం, సహవాసం సంబంధంలో ఉంటాం ప్రభా. ఆ కుటుంబంతో మేము కూడా, మా మా కుటుంబం కూడా చాలా మంచి సహవాసంగా ఉంటుంది, మంచి సంబంధంలో ఉంటుంది. కానీ అకస్మాత్తుగా వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అకస్మాత్తుగా వాళ్ళకి ఏదో అనిపిస్తుంది, ఏదో మా గురించి తప్పుగా అనిపిస్తుందో, లేకపోతే మేము ఏదో చేసామనుకుంటారు, లేకపోతే ఉంటే కనుక ఏమైద్దో అనుకుంటారు. ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక తప్పుడు ఆలోచనలతోనూ, లేకపోతే ఏదో వాళ్ళకు వస్తున్న ఆలోచనలతోనూ వాళ్ళు విడిచి వెళ్ళిపోతున్నారు ప్రభువా. ఎక్కడో ప్రభు అనైనా ఈ స్పిరిట్ ఆఫ్ రిజెక్షన్ అన్నది మమ్మల్ని తిరస్కరించడానికి, ఆ జనాలు మమ్మల్ని తిరస్కరించడానికి మా దగ్గరికి రాకుండా చేస్తుంది. మాకు మాతో సహవాసం లేకుండా చేస్తుంది. ఇదొక ఇదొక దురాత్మగా ఉంది. ఆ స్పిరిట్ ఆఫ్ రిజెక్షన్ ప్రభా, తిరస్కరించే దురాత్మని యేసు నామంలో ప్రభా, యేసు నామంలో నష్టపరుస్తున్నా, యేసు నామం నష్టపరుస్తున్నాం. ఈ వాక్య భాగం మనం వింటూ ఉన్న సమయాల్లోనే యేసయ్య నామం ద్వారా మనకు విడుదల. హల్లెలూయా. మనకు కూడా విడుదలే, మన కుటుంబానికి విడుదల, మన పిల్లల జీవితాల్లో విడుదల. వాళ్ళ సంఘ పరిచర్యల్లో కూడా అపవాది శక్తులు పని చేయకుండా మన నోటి ద్వారా మాట్లాడుతున్న మాటలు ఆత్మదేవుని యొక్క ఖడ్గాలుగా, ఆమేన్ హల్లెలూయా, అదొక ఖడ్గముగా వెళ్తూ ఆ అంధకార శక్తుని నష్టపరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తి జీవితంలో స్వస్థత, విడుదల జరగాలి అంటే గనక యేసు దగ్గరికి రావాల్సిందే. యేసు ప్రభు మాత్రమే, యేసు ప్రభు మాత్రమే పరిపూర్ణమైన స్వస్థత, విడుదల ఇవ్వగలరు. అందుకని చూడండి 1వ వచనంలో ఏం రాసిందో, మత్తయి సువార్త 8:1 చూడండి. ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. హల్లెలూయా. అనేక మంది, ఇంతమందికి అవసరంగా ఉందన్నమాట యేసు ప్రభు. ఇంతమందికి దేవుడు అంటే అవసరంగా ఉంటా ఉందండి. బహుజన సమూహాలకి దేవుని యొక్క అవసరత ఉంది. అంటే ఎక్కడైతే దేవుని కార్యాలు జరుగుతూ ఉంటాయో అక్కడ జన సమూహాలు కోకొల్లలుగా, వేలాది మందిగా వస్తూ ఉంటారు. దేవుని కార్యాలు చూడాలి, దేవుని కార్యాలు చూడాలి, దేవుని కార్యాలు, అద్భుత కార్యాలు చూడాల్సిందే. దెర్ ఇస్ నో అదర్ వే. ఒక వేరే మార్గం లేదండి, ఇంకా వేరే మార్గం లేదు. అనేక మంది మరి అపవాది రాజ్యంలో నుంచి వాళ్ళు, వాళ్ళు బయటికి రావాలంటే గనక, వాళ్ళు దేవుని రాజ్యంలోకి రావాలంటే గనక అద్భుత ఆశ్చర్యమైన స్వస్థత, విడుదల కార్యాలు దేవుని వాక్కుతో మాట్లాడుతున్న సమయాల్లోనే ఆ ఆ యొక్క ఆ యొక్క మరి జన సమూహాల యొక్క అవసరాలు కూడా తీర్చబడుతూ ఉండాలి. వాళ్ళ యొక్క సమస్యలు వెడలిపోవాలి, వాళ్ళ జీవితాలు మారాలి, వాళ్ళ మీద దేవుని యొక్క శక్తి కార్యాలు జరగాలి. హల్లెలూయా. అటువంటి కార్యాలు జరగాలంటే మనం సిద్ధపరచబడాలి. అందుకని అనమాట సిద్ధపాటు ఈ యొక్క పాఠాలన్నీ కూడా, ఈ యొక్క మాటలు మీతో, ఈ యొక్క బోధలు ఎందుకు మనం మాట్లాడుతున్నాం అంటే, ఒకటి నాకు మీకు మనందరినీ
మనందరికీ అవసరమైన బోధలు ఎందుకు మాట్లాడుతున్నాను, మనందరిని దేవుడు వాడుకుందాం అనుకుంటున్నారు. హల్లెలూయ. హల్లెలూయ. మనము ఆయన విశ్వాసులంగా ఉన్నాం. ఆయనతో పాటు నడిచే వారంగా ఉన్నాం కాబట్టి ఆయన యొక్క ఉద్దేశాలు మన జీవితాల ద్వారా నెరవేర్పులోకి రావడానికి మనము సిద్ధపరచబడాలి. మనం సిద్ధపరచబడాలి. మనం సిద్ధపరచబడాలి. హల్లెలూయ. బహుజన సమూహములంట, వాళ్ళకి ఎన్ని అవసరాలు ఉన్నాయో చూడండి. వాళ్ళ అవసరాలు తీర్చబడితే యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఉన్నారు. అయితే చూడండి ఇక్కడ, ఇదిగో ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నాం. బహుజన సమూహములు ఆయన ఎందుకు వచ్చారనే మాట పైన చెప్తుండే, కానీ ఒక వ్యక్తి గురించి ఒక ఫోకస్, చాలా మందిని చూస్తున్నా కానీ ఫోకస్ అపాన్ వన్ పర్సన్. హల్లెలూయ. చాలా మంది ఆరాధిస్తూ ఉంటారు సంఘంలో, కానీ ఫోకస్ నీ మీదకి రావాలంటే గనక చాలా మంది దేవుని దగ్గరికి వస్తుంటారు, కానీ దేవుని దృష్టి నీ మీద ఒకటి, నీ కుటుంబం మీదకి రావాలంటే గనక చూడండి, 2వ వచనంలో రాస్తుంది. 2వ వచనంలో, ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా, హల్లెలూయ, ఆయనకి మ్రొక్కి ప్రభువా. చూడండి, ఈ కుష్ఠరోగికి ఈ కుష్ఠరోగిలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే ధైర్యం. ధైర్యం. ఎందుకంటే సమాజంలో అతను వెలివేశారు. అతని దగ్గరికి వస్తే గనక దూరంగా వెళ్ళిపోమంటారు, లేకపోతే తోసివేస్తారు. ఇక ఎప్పుడు తిరస్కారమే. అయితే యేసు ప్రభు నన్ను తిరస్కరించడు అనే ఒక విశ్వాసం ఉంది ఈ కుష్ఠరోగికి. మనుషులు తిరస్కరించారు కానీ యేసు ప్రభు తిరస్కరించడు అనే ఒక నమ్మకం ఈ కుష్ఠరోగికి ఉంది. హల్లెలూయా. ఆమేన్ చెప్తారా? ఆమేన్. హల్లెలూయా. లోకం తిరస్కరిస్తా ఉంటది. లోకం విడిచివేస్తా ఉంటది. లోకము వెలివేస్తది. లోకం మనల్ని వదిలేస్తది. ఈ రోజు మంచిగా మాట్లాడే వాళ్ళు రేపు చెడ్డగా మాట్లాడతారు. అది సర్వసాధారణం. అది అది మానవ పరంగా ఉన్న తత్వమే. ఎదుటివాని మీద వేలెత్తి చూపించటం, అతనే తప్పు అని చెప్పటం, అది ఆదాములో ఉన్న స్వభావమే. ఎ- యెహోవా దేవుడు ఆదాముతో మాట్లాడుతూ, ఆదామా, ఆదామా, ఎందుకు ఎందుకు ఈ పని చేస్తానంటే, మీరిచ్చారుగా, మీరిచ్చిన మీరిచ్చిన స్త్రీ వలనే నేను ఈ పని చేశానని, అంటే ఎదుటివాని మీద దోషారోపణ చేయటం, అది సర్వసాధారణమే. అదొక సాధారణమైన విషయం. ప్రతి మానవుల్లో ఉన్న స్వభావానికి అనుగుణమైన కార్యమే అది. కానీ మనుషులు ఎంతగా వెలివేసినా, విడిచిపెట్టినా సరే, దేవుడు మాత్రం విడిచిపెట్టడు. హల్లెలూయా. ప్రభు మాత్రం విడిచిపెట్టరు. ఆయన మనల్ని త్రోసిపుచ్చే దేవుడు కాదు. అది కుష్ఠరోగి ఆ, తెలుసు, అర్థమైంది, నమ్మాడు. అయితే యేసు ప్రభు దగ్గరికి వస్తే గనక నన్ను త్రోసిపుచ్చే దేవుడు కాదు, దేవుని కుమారుడు కాదు ఈయన అని ఆయన నమ్మాడు. నమ్మి ధైర్యంతో వచ్చాడండి యేసు ప్రభు దగ్గరికి. హల్లెలూయా. ధైర్యంతో వచ్చాడు. దీనివల్ల, అంటే ఈ యొక్క కార్యం వల్ల, ఆ యొక్క కుష్ఠరోగి చేసిన ఆ యొక్క కార్యం వలన, అడుగులు వేసిన విశ్వాసపు అడుగుల వలన మనము నేర్చుకోవాల్సిన ఒక మంచి పాఠం ఏమిటి అంటే, ఎంతగా పాపిగా ఉన్నా మరి కుష్ఠరోగి తన అంతరంగంలో అపరాధిని అని అనుకుంటున్న కుష్ఠరోగి, సమాజంలో ఇంతకన్నా పాపం ఇంకొకళ్ళు చేసుండరే అన్న పరిస్థితుల్లో ఉన్న ఆ కుష్ఠరోగి, మరి అలాంటి వ్యక్తి యేసుప్రభు దగ్గరికి వస్తే యేసుప్రభు స్వీకరించి ఆ వ్యక్తిని ఆ వ్యక్తికి స్వస్థతనిచ్చాడంటే, మనము ఎలా ఉన్నా సరే, మనం ఎంత పాపం చేసినా సరే, మన పరిస్థితులు ఎలా ఉన్నా సరే, లోకం మనల్ని వెలివేసినా సరే, ఎవరైనా మనల్ని విడిచిపెట్టినా సరే, మన అయిన వాళ్ళు, మన ఇంట్లో వాళ్ళు కూడా మనం విడిచిపెట్టినా సరే, నేను చూశానండి, హెచ్ఐవి ఎయిడ్స్ పేషెంట్ విడిచిపెట్టేస్తా ఉంటారు. భార్యలు కొన్ని రోజులు చూసుకుంటారు కానీ భర్తను వదిలేస్తారు తర్వాత. చాలా మందిని చూశాను అలాగా. అందరు చేయలేండి, అందరు చేయర్లేండి, కానీ కొంతమంది అయితే అలా చేస్తూ ఉన్నారు. అలాగా విడిచిపెట్టిన వాళ్ళని ఎవరు పట్టించుకోరు. చివరికి హెచ్ఐవి ఎయిడ్స్ తో ఇబ్బంది పడుతున్న వ్యక్తి, అతన్ని ఎవరు ముట్టరు, అసలు ఆ ప్లేట్ కూడా ముట్టుకోరు అనమాట. ప్లేట్ కూడా ముట్టుకోరు. అతని దగ్గరికి కూడా రాలేరు, భయపడుతూ ఉంటారు. ఆ వ్యక్తి చివరికి ఒంటరిగానే చచ్చిపోతాడు. చాలా వరకు చాలా మందిని చూశాను. నేను పనిచేసిన హాస్పిటల్లో, మహారాష్ట్రలో పనిచేసిన హాస్పిటల్లో 8 మంది నా ముందు చనిపోయారు. అంటే కొంతమంది స్వస్థపరచబడ్డారు,
కొంతమంది చనిపోయారు. కానీ చనిపోయిన వాళ్ళు వాళ్ళు చనిపోతున్నప్పుడు వాళ్ళ వాళ్ళు ఎవరు లేరు వాళ్ళతో. చాలా తక్కువ, ఒకళ్ళో ఇద్దరు చూశాను కానీ మిగతా ఆరుగురు అయితే మటుకు ఒంటరిగానే చనిపోయారు. ఎవరు లేరు. వాళ్ళకి బతకాలని ఆశ ఉంది కానీ బతకలేని పరిస్థితి అన్నమాట. వాళ్ళు చనిపోయారు. అయితే వాళ్ళకి ఎవరు లేకుండా అయిపోయారు. అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు రారు, మళ్ళీ వాళ్ళు రారు. ఇక మనం ఇక దాని పరిస్థితి ఏంటంటే ఇంకా చాలా దారుణం, ఇంకా చెప్పుకోవడానికి కూడా చాలా బాధాకరంగా ఉంటది అనమాట. అదే విషయం ఏంటంటే సమాజం అలాగా వెలివేసే పరిస్థితి అన్నది ఈ రోజు కూడా కనబడతా ఉంది. ఈ రోజు కూడా కనబడతా ఉంది. హెచ్ఐవి ఎయిడ్స్ పేషెంట్స్ ని దగ్గరికి వెళ్ళాలంటే భయపడుతూ ఉంటారు. ప్లేట్లు పట్టుకోవాలంటే భయపడుతూ ఉంటారు. గ్లాస్ పట్టుకోవాలంటే భయపడుతూ ఉంటారు. అసలు దగ్గరికి వెళ్ళి మనం చేయబెట్టాలంటే ఎందుకు చేయబెడతా ఉంటారు. అలాంటి పరిస్థితి కరోనా సమయంలో కూడా చూశాను. రోగం వచ్చిందా, అది కరోనా వచ్చిందా, కోవిడ్ వచ్చిందా, దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి అన్నట్టు. వెలివేసిన పరిస్థితి. ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా ఈవెన్ ముద్దు పెట్టుకోలేని పరిస్థితి. ఆఖరి ముద్దు తన యొక్క కుమారులు గాని, భార్య గాని, భర్త గాని ముద్దు పెట్టుకోలేని పరిస్థితి. ఆ యొక్క బాడీని అలానే పడేశారు అన్నమాట. సో అంటే ఇంకా ఆ వ్యక్తి చనిపోయే స్థితిలో కూడా ఆ సమయాల్లో ఎవరు లేకుండా, అయిన వాళ్ళే లేకుండా ఉన్న పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. దారుణంగా ఉంటది అన్నమాట. చాలా దారుణంగా ఉంటది. చాలా బాధాకరమైన విషయాలు ఇవన్నీ కూడా. అయితే మరి అటువంటి వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వస్తే యేసు ప్రభు తిరస్కరిస్తాడా? లేదు. యేసు ప్రభు ఆయన స్వీకరించాడు. హల్లెలూయా. యేసు ప్రభు ఆయన స్వీకరించాడు. హల్లెలూయా. ఎంత అశుద్ధమైన వ్యక్తి అయినా సరే యేసు ప్రభు స్వీకరిస్తాడు. ఒకవేళ నీవు మరణంలో ఒకవేళ నువ్వు పాపిగా ఉండి నువ్వు ఆత్మలో మరణంతో ఉన్నావా? నో ప్రాబ్లం. ప్లీజ్ డోంట్ థింక్. నువ్వు ఆలోచించద్దు. దేవుడు నేను తిరస్కరించడం ఆలోచించద్దు. దేవుడు నేను స్వీకరించాడు. ఎఫ్ఎస్సీలో ఒకటి ఎఫ్ఎస్సీలో 2:1 చూస్తున్నాం అనమాట. మనం పాపము చేసిన వారంగా ఉన్నాం, మనం చచ్చిన వారంగా ఉన్నాం. అయినప్పటికీ ఎఫ్ఎస్సీ 2వ అధ్యాయంలో చూస్తాం అనమాట. 6 నుంచి 8 లోపు, ఆరో ఆరో వచనం నుంచి 8వ వచనం వరకు చూసినట్లయితే ఆయన కృప చేత మనం రక్షించుకున్నాడు. హల్లెలూయా. ఆయన కృప చేత మనం రక్షించుకున్నాడు. ఈ లోకం వెలివేసినా, మన కుటుంబీకులు వెలివేసినా సరే, మనం ఒంటరితనంగా ఉన్నామా, మన యేసు దగ్గరికి వస్తే గనక తప్పకుండా మన ఒంటరితనాన్ని తీసివేసి మన అంతరంగంలో ఎన్నెన్ని గాయాలు అయ్యాయో, మన ఇంటి సంబంధాల్లో ఎన్నెన్ని గాయాలు అయ్యాయో ఆ గాయాలన్నిటినీ కూడా స్వస్థపరచు దేవుడు ఆయన. హల్లెలూయా. అయితే ఈ కుష్ఠరోగి చేసిన కార్యం ఏమిటి అంటే చూడండి. కుష్ఠరోగి ఒకటేమో ధైర్యంతో వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి. సమాజం ఏమనుకుంటుందా అనేది అతను ఆలోచించలేదు. ఇంకా యేసుప్రభుని చూశాడా, యేసుప్రభు దగ్గరికి ఇంకా ధైర్యంగా వెళ్ళాడు. ఇంకా సమాజం ఏమనుకుంటుందా అనేది మీరు పట్టించుకోవద్దు. సమాజం ఈ రోజు మంచిగా అనుకుంటుంది, రేపేమో తప్పుగా అనుకుంటది. సమాజం మీద ఆధారపడుతున్నావా, నీవు కూడా అస్థిరంగా ఉంటావు, నీవు కూడా అన్స్టేబుల్ గా ఉంటావు. ఒక రోజు ఒకటి అంటావు, ఇంకో రోజు ఇంకోటి అంటావు. అందుకని సమాజం మీద ఆధారపడద్దు, కానీ దేవుడి మీద ఆధారపడు. దేవుడు మారని దేవుడు ఆయన. ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. ఒకటి ధైర్యంగా వచ్చాడు. రెండు, ధైర్యంగా వచ్చి ఆరాధిస్తున్నాడు అండి. హల్లెలూయా. ఆరాధిస్తున్నాడు. ఇక్కడ మురక్కి అనే మాట రాసింది, కానీ ఇంగ్లీష్ లో మంచి మాట రాసింది. ఇంగ్లీష్ లో వర్షిప్ అని రాసింది. వర్షిప్ అని అంటే ప్రాస్కునియో, ప్రాస్ట్రేట్ అన్నమాట. ప్రాస్ట్రేట్ అంటే ప్రాస్కునియో అనే ఒక శబ్దం అక్కడ అక్కడ వాడి ఉన్నారు అనమాట. గ్రీక్ భాషలో మనం చూసినట్టయితే ప్రాస్కునియో అనే ఒక శబ్దం అక్కడ వాడి ఉంది. దాని అర్థం ఏమిటంటే సాష్టాంగ నమస్కారముతో, అంటే సమస్త సమర్పణ అన్నమాట. ఇంకా ఆమె ప్రభా, నా అంతరంగం సరిగ్గా లేదు, నేను నా అంతరంగాన్ని మార్చుకోలేను, నా ఆత్మని ప్రాణాన్ని శరీరంలో ఉన్న ఈ యొక్క రోగం ప్రభా నేను మార్చుకోలేను, పాపాన్ని నేను తీసివేయలేను, అపరాధాన్ని నేను తీసివేయలేను, అపరాధత్వాన్ని నేను తీసివేయలేను, నా శరీరంలో ఉన్న మరి నా పాపముతో వచ్చిన ఈ యొక్క రోగాన్ని నేను తీసివేసుకోలేను, నా వల్ల కాదు, ఇది నాకు ఒక నిస్సహాయ స్థితిలో ఉన్న నేను. ప్రభువా నీవు మాత్రమే అన్ని చేయగలవని సమస్తాన్ని సమర్పించాడండి ఆరాధనలో. హల్లెలూయా. దాన్ని ప్రాస్కోనియో అని అంటున్నాం అనమాట. ఆరాధన ఆరాధనలో ఒక ఒక తత్వము, తన యొక్క మనస్తత్వాన్ని అక్కడ కనపరుస్తున్నాడు. అయ్యా, అక్కడ కేవలం ఆరాధన మాత్రమే జరగట్లేదు కానీ అక్కడ తనలో ఉన్న ఆ యొక్క మనస్తత్వాన్ని అక్కడ తెలియపరుస్తున్నాడు ఏసైకి. ఏసైకి తెలియపరుస్తున్నాడు. ఏసై దగ్గర ఆయన ఆయన సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు. ఇంకా ఇక నేనేం చేయలేను, ఇక నువ్వు మాత్రమే అన్ని చేయగలవు అని చెప్పి సమస్త ఆధారము యేసయ్య చేసుకున్నాడు. హల్లెలూయా. ఒకటి, ధైర్యంగా వచ్చాడు. రెండు, ఆరాధిస్తున్నాడు. ఈ ఆరాధనలో తన యొక్క మనస్తత్వం యావత్తు కనబడతా ఉందన్నమాట. సమస్తము 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 సమస్తము
దేవుని మీద ఆధారపడుతున్నాడు. ఇక ఏదైనా జరగాలంటే గనక ఇక నువ్వే చేయాలి యేసయ్యా, నువ్వే చేయాలి యేసయ్యా, నువ్వే చేయాలి యేసయ్యా. ఇక నాకు ఇంకా నువ్వు చేయకపోతే ఇక నా వల్ల కాదు, ఇక నా జీవితం ఇంకా ఇక నాది ఇంకా ఇక అంతమే, నా వల్ల కాదు. కానీ అంతగా ఆధారపడుతూ ఆయన సన్నిధిలో, యేసయ్య సన్నిధిలో, యేసయ్య సన్నిధిలో ప్రాస్ట్రేట్, హల్లెలూయా, సాష్టాంగ నమస్కారం. తన యొక్క నుదురుని అనుకుంటున్నాను ఇలాగా, ఆయన యొక్క నుదురు మరి నేల మీద ఉండొచ్చు అంటే యేసయ్య పాదాల దగ్గర ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. హల్లెలూయా. ఆయన పాదాల దగ్గరకు వచ్చి ఆరాధిస్తున్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప రెండు విషయాలు ఇక్కడ, రెండు ప్రాముఖ్యమైన విషయాలు. ఒకటి, ఆ కుష్టి రోగిలో ఉన్న ధైర్యం, కుష్టి రోగిలో ఉన్న ధైర్యము. రెండు, ఆరాధన. రెండు, ఆరాధన. అతనిలో ఉన్న ఆ యొక్క మనస్తత్వము, స్వభావం కనపడతా ఉంది. హల్లెలూయా. అతను అనుకున్నాడు, ఆ కుష్ఠరోగి అనుకున్నాడు, ఏసయ్యే, ఏసయ్యే ఆరాధనకి యోగ్యుడు ఆయనే అనుకున్నాడు. నా ఆరాధనకి యోగ్యుడు ఆయనే అనుకున్నాడు. రెండోది ఏమనుకున్నాడండి? రెండోది ఏమనుకున్నాడంటే, ఇక లోకముతో ఇక నాకేం పని నాది. లోకం నన్ను తిరస్కరించింది, లోకం నన్ను అర్థం చేసుకోదు. ఒక రోజు బాగుంటుంది, ఒక రోజు బాగోదు. ఇక లోకంతో కాదు నా సంబంధం, నాతో దేవునితోనే సంబంధం అనుకున్నాడు. ఇక లోకం పెట్టిన కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉంటాయో, ఆ యొక్క ట్రెడిషన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని బ్రేక్ చేశాడు. బ్రేక్ చేసి, ఎందుకంటే ఆరు ఆరు అడుగులు ఉండాలి దూరం. అవంతా కూడా ఏంటంటే అదొక ట్రెడిషన్ అన్నమాట. అది ఆ అదొక రూల్ అన్నమాట. అది యూదుల మధ్యలో అదొక రూల్, అది అదొక నియమం. అది అదొక ఆ యొక్క నియమాన్ని బ్రేక్ చేశాడు. నియమాన్ని బ్రేక్ చేసి దగ్గరికి వచ్చేసాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చేసాడు. ఆరు ఆరు అడుగులు దూరంగా లేడండి యేసు ప్రభుకి. యేసు ప్రభు చాలా దగ్గరగా వచ్చాడు. వచ్చి యేసు ప్రభుతో మాట్లాడుతున్నాడు, ఆరాధిస్తున్నాడు. హల్లెలూయా. ఒకటి ధైర్యం, రెండు ఆరాధన. కుష్ఠ రోగ జీవితంలో మార్పును తీసుకొచ్చింది. అతని జీవితాన్ని మార్చింది. అతని జీవితంలో ఆశ్చర్యకార్యాన్ని చేసింది. ఒకటి ధైర్యం, అంటే భయం లేదనమాట. భయం లేదు, సమాజానికి భయపడట్లేదు. సమాజానికి భయపడట్లేదు. యేసుప్రభు తిరస్కరిస్తాడనే అనే ఒక ఆలోచన లేదు. ఇక ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. ఆరాధించడం మొదలు పెట్టాడు. హల్లెలూయా. హల్లెలూయా. సమాజానికి భయపడుతున్నావా? అద్భుత కార్యాలు చూడలేవు నువ్వు. దేవుని స్వార్థం ప్రకటించలేవు నువ్వు. సమాజానికి భయపడద్దు, దేవునికి మాత్రమే భయపడు. మనిషికి భయపడద్దు, దేవునికి మాత్రమే భయపడు. రెండు, ఈ ఆరాధన అన్నది ఏదో, ఈ ఆరాధన అన్నది ఎక్కడో ఒక సమాజ మందిరం జరగట్లేదండి. బయట, బయట ఆయన ఆయన నడుస్తున్న సమయాల్లో ఒక వ్యక్తి వచ్చాడు, ఆరాధిస్తున్నాడు. అంటే బయట మనం ఆరాధించడానికి, మనం దేవుని మాటలు చెప్పడానికి మనం ఎప్పుడు కూడా మనం భయపడకూడదు. ఎప్పుడు కూడా మనం భయపడకూడదు. ఎవరన్నా మిమ్మల్ని షాపింగ్ మాల్లో నా కోసం ప్రార్థన చేయని అంటే గనక, రండి ఆ పక్కకి వెళ్ళి ప్రార్థన చేసుకుందాం, ఎవరన్నా వింటారేమో అని అంటే తప్పు అయిపోద్ది. వాళ్ళు వినేయండి. ఎవరు వింటే మనకి ఎందుకు? వాళ్ళు అడిగారు ప్రార్థన చేయమని, నువ్వు ప్రార్థన చేస్తున్నావు. భయపడదు, సమాజానికి భయపడద్దు. సమాజానికి భయపడద్దు. సమాజానికి భయపడేవాడు దేవుని పరిచయం చేయలేడు. సమాజానికి ఆ వంగిపోయేవాడు దేవుని కోసం నుంచోలేడు. చూడండి, కుష్ఠరోగి జీవితంలో ఒకటి ధైర్యం ఉంది. రెండు, సమాజం మధ్యలోనే బయటే ఆరాధించే ఒక ఒక ధైర్యం ఉంది. అతని ఆరాధన కూడా తన అంతరంగముతో యావత్తు హృదయముతో అతను ఆరాధిస్తున్నాడు. ఆయన యేసు ప్రభుని ఆరాధిస్తున్నాడు. అటువంటి ఆరాధన నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఉండులాగా ప్రోస్కునియో. ఆమేన్. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఆరాధిస్తున్నావా ఎప్పుడైనా మైక్ పట్టుకున్నావా? ఎప్పుడైనా అందరి ముందు ఏమైనా ప్రార్థన చేస్తున్నావా, ఆరాధిస్తున్నావా అని అంటే కనుక ప్రాస్కునియో. ఆమేన్. హల్లెలూయా. దేవుని సన్నిధిలో అలాగ సమర్పించుకో. అది ఆత్మతో ఉన్న ఆరాధన, ఆత్మతో సత్యముతో జరుగుతున్న ఆరాధన, మనసుతో జరుగుతున్న ఆరాధన వ్యర్థమండి. కేవలం నీ నోటి ద్వారా నువ్వు నువ్వు మీరు కానీ నేను కానీ మంచి మంచి పాటలు పాడుతున్నది, అది పెద్దగా ఉపయోగం లేని ఒక ఆరాధన అన్నమాట. కానీ ఆరాధన అనేది ప్రాస్ఫునియం, ఆమె ప్రాస్ట్రేటింగ్, దేవుని సన్నిధిలో పరిపూర్ణ సమర్పణ అన్నది అవసరమే. అక్కడే దేవుని ఆశ్చర్యకార్యం జరుగుతూ ఉంటాయి. అక్కడ దేవుని ఆశ్చర్యకార్యాలు జరుగుతూ ఉంటాయి. హల్లెలూయా. ఒకవేళ మరి ఇలాగా మీరు లేకపోతే కనుక ఈ రోజు నుంచి హల్లెలూయా మీ జీవితంలో మార్పులు వచ్చుగాక. హల్లెలూయా. మార్పులు, హల్లెలూయా, మారునుగాక. ఆమె షిఫ్ట్ జరుగునుగాక. ఆమె హల్లెలూయా. భయపడే వ్యక్తి ఇప్పుడు ధైర్యముతో యేసు ప్రభుతో పాటు
మరి పరిశుద్ధాత్మ శక్తితో పరిశుద్ధాత్మతో నడిచేవారిగా మారునుగాక. ఆమె అలాగే ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నాయనా మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఆయన మాతో మీరు మాట్లాడుతున్న ఈ వాక్య భాగాల్లో నుంచి మీరు మాట్లాడుతున్న విషయాలు బట్టి వందనాలు, స్తోత్రాలు. మాలో ఉన్న భయాల్ని తీసివేస్తున్న దేవా, మాలో ప్రభు ధైర్యాన్ని నింపుతున్న దేవా, నీకు వందనాలు తండ్రి. కుష్టి కుష్టి రోగి ద్వారా ప్రభ మేము నేర్చుకుంటున్న ప్రభ కొన్ని మూల పాఠాలు బట్టి వందనాలు, స్తోత్రాలు. లోకానికి మాకు ప్రభువ సిలువ వేయబడిందని మేము నమ్ముచు ఉన్నాం. హల్లెలూయా. మాకు లోకానికి మాకు ప్రభువనైనా సిలువ వేయబడింది. అయ్యా, లోకపు స్నేహము నీకు వైరమే కదా ప్రభా. లోకంలో మేము ఉంటూ ఉన్నాం కానీ మా స్నేహము నీతోనే, మా సంబంధము నీతోనే, మా సహవాసము నీతోనే, మా యొక్క నడక నీతోనే ప్రభువా. యేసయ్యా, నీకు వందనాలు. ఆరాధించే కృపను ప్రభు మాలో ఇచ్చావా నాయన. ఆరాధన అంటే ఏమిటో మాకు చెప్పావా ప్రభువా. ఆరాధన ఎలా చేయాలో మాకు నేర్పిస్తున్నావా నాయన. అయా, మా ఆత్మ ద్వారా హల్లెలూయా సత్యములో నడుస్తున్న మా జీవితము ద్వారా ఆరాధన, 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 ఆరాధన. మా ఆత్మ ప్రాణ శరీరాలు సంపూర్ణ సమర్పణ ప్రభువా నీ సన్నిధిలో. ఆ సమయాల్లో అద్భుత కార్యాలు జరుగుతున్నాయి. నమ్ముతున్నాం ప్రభువా. నాయన, మా సమర్పణ మీ అద్భుత కార్యాన్ని రిలీజ్ చేస్తుంది ప్రభువా. మాలో ఉన్న నిర్ణయాలు అయా తండ్రి, మాలో ఉన్న మాలో పుట్టుకొస్తున్న నిర్ణయాలు, మీ వాక్యానుసారమైన నిర్ణయాలు ప్రభువా, మీ అద్భుత కార్యం రిలీజ్ చేస్తుంది ప్రభువా. అయా, ఇప్పుడే ఇప్పుడే ప్రభువా నైనా మీ అద్భుత కార్యం మా జీవితంలో నేను చూస్తున్నట్టుగా ప్రభా తండ్రి, నాయన మీ యొక్క కార్యాలు మేము చూస్తున్నట్టుగా మీరు మాకు చూపిస్తున్న విధానం బట్టి స్తోత్రాలు నాయన. హల్లెలూయా, హల్లెలూయా ప్రభువా. ఎందుకంటే మీ వాక్యం ద్వారా మీరు మాకు తెలియపరిచారు ప్రభువా. హల్లెలూయా. కుష్టి రోగిని ప్రభా స్వస్థపరిచిన దేవా, కేవలం నన్న బాహ్యమైన స్వస్థత మాత్రమే కాదు కానీ, శరీరపరమైన స్వస్థత మాత్రమే కాదు కానీ, అంతరంగంలో ఎన్నెన్నో బాధలు, ఇబ్బందులు, గాయాలు ప్రభా, పాపపు ఆలోచనలు నైనా, అపరాధతో జీవితము, సిగ్గుపడిన జీవితం ప్రభా, తిరస్కరించబడిన జీవితము, అయా నేను ఒంటరి జీవితం, ఇవన్నీ కూడా ప్రభా తండ్రి, వీటన్నిటిలో నుంచి నేను స్వస్థత, విడుదలని ప్రభా మీరు తీసుకొచ్చారు. మీరు మా జీవితాల్లో కూడా మీరు కార్యం చేస్తున్నందుకు వందనాలు తండ్రి. ఇప్పుడే ప్రభా, రేపు కాదు నాయన, ఇప్పుడే ప్రభా నేను నమ్ముచున్నానయ్యా. ఇప్పుడే విశ్వాసం, ఇప్పుడే ప్రభా నిరీక్షణ రేపటికైతే, నిరీక్షణ రేపటికైతే ప్రభా నైనా మరి జరుగుతుంది అనుకుంటే, విశ్వాసం అయితే ఇప్పుడే ప్రభా నైనా. ద ఫెయిత్ ఇస్ ఫర్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు పరిశుద్ధ నామములో ప్రభువా, అయా శక్తివంతమైన యేసయ్య నామములో, సర్వశక్తిమంతుడైన యేసయ్య నామములో, ఆమేన్, హల్లెలూయా. యేసయ్య నామములో ఓ నాయన విడుదల, యేసయ్య నామములో స్వస్థత, యేసయ్య నామములో అద్భుతము జరుగునుగాక రాజా. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య, ఈ మాటలు వింటున్న వారి వారి జీవితాల్లో ప్రభు నేను మార్పుల్ని చూస్తున్నాం ప్రభు. హల్లెలూయా. అయ్యా నేను ఈ యొక్క వాక్య భాగాన్ని వినే ముందు ఒక రకంగా ఉన్నారు, విన్న తర్వాత ప్రభా ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్న సమయాల్లోనే పరిశుద్ధాత్మ దేవ వారి శరీరంలో ప్రభా నైనా రోగాల్ని తీసివేస్తున్న దేవానికి వందనాలు. వాళ్ళ హృదయాల్లో ఉన్న గాయాల్ని ప్రభా మీరు మాన్పుతున్నారు, స్వస్థపరుస్తున్నందుకు స్తోత్రాలు. వాళ్ళ జీవితాల్లో విడుదలనిచ్చినందుకు కూడా మీకు వందనాలు, వందనాలు, వందనాలు ప్రభు. హల్లెలూయా. యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మీరు మాతో మాట్లాడుతున్న ఇక మాటలు బట్టి వందనాలు యేసయ్యా. మాతో మాట్లాడుతున్న మాటలు బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభా మా అందరినీ ప్రభు నాయన అయా మీరు ప్రభా తండ్రి మీరు దీవించినందుకు, ఆశీర్వదించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. మరి ఒక్కసారి ప్రభు కలుసుకున్నంత వరకు పరిశుద్ధాత్మ దేవ మీరు మాతో ఉండమని, మీరు మాతో ప్రభు ముచ్చటించమని, మాతో మాట్లాడుతూ ఉండమని అడుగుచు తండ్రి. మా ద్వారా ప్రభు అయిన బహు ఆశ్చర్యమైన కార్యాలు జరగడానికి అయా మీరు మమ్మల్ని వాడుకుంటున్న విధానం బట్టి స్తోత్రాలు, వాడబడుతున్న సాధనాలుగా మీరు చేస్తున్న విధానం బట్టి స్తోత్రాలు. ముందుకు మీతో పాటు వెలుచుండా అయా నా యొక్క మార్గాన్ని బట్టి కూడా మీకు వందనాలు. మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్న దేవానికి వందనాలు, స్తోత్రాలు. అనేక మంది ఇబ్బందుల్లో ఉన్నారు, అనేక మంది ప్రభానైనా అయా తండ్రి నా అస్వస్థతల్లో, నేను చనిపోయే స్థితుల్లో ఉన్నారు, వెంటిలేటర్ మీద ఉన్నారు ప్రభా. వారి జీవితాలని ఇప్పుడే 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 ప్రభా మార్చడానికి, ప్రార్థన ద్వారా మార్చడానికి ప్రభా అయా తండ్రి వారి జీవితాన్ని లేవనెత్తబడడానికి ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి ప్రభా నైనా. అయా తండ్రి వాళ్ళని కూడా మా దగ్గర తీసుకొని రండి ప్రభా. ఎవరైతే ఇరుకు ఇబ్బందులతో ఏమైనా అస్వస్థలు ఇబ్బంది పడుతున్నారో వారి జీవితాల్లో ప్రభా కార్యాలు మీరు మా ద్వారా మీరు జరిగించబోతున్న విధానం బట్టి కూడా వందనాలు, స్తోత్రాలు తండ్రి. సమస్త జ్ఞానానికి మించి ప్రభా నేను మా యొక్క ఆలోచనలకి మించి ప్రభా మీ యొక్క ఆశ్చర్యమైన కార్యాలు మీరు జరిగిస్తున్న విధానం బట్టి స్తోత్రాలు. అందరిని బట్టి మీకు వందనాలు. యావత్తు కార్యాలను బట్టి మీకే సకల మహిమ ఘనత కీర్తి చెల్లించుకోమని అడుగుచు యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. నమ్ముదామండి, దేవుని కార్యాలు మన జీవితాలు జరిగాయని. ఆ శరీరంలో ఆయన శరీరం మీద ఆయన యొక్క హస్తం ఆయన చాపినందుకు మనం వందనాలు చెప్దాం. మీ శరీర భాగాల్ని
మరి ఏ భాగాలైతే కనుక ఇబ్బందికరంగా ఉంటూ ఉన్నాయో మరి ఆ భాగాల్లో దేవుడు స్వస్థపరిచాడు. ఆమె హల్లెలూయా. నమ్ముదాం, విశ్వసిద్దాం, ప్రభు మార్గంలో మనం అడుగుదాం. ఆయన చిత్తానికి మనం కనుగొందాం. ఆయనతో పాటు నడిచే వరంగా మార్చుకుందాం మన జీవితం. పరిశుద్ధాత్మ దేవుని చేతికి అప్పగించుకుందాం. ఆమె దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించిన గాక. ఆమె హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ అండి. మళ్ళీ రేపొద్దున మళ్ళీ మనం